ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమః సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంతాయ రామాయ పవిత్రాద్భుతకీర్తయే. ప్రియ భగవద్బంధులారా, ఈవేళ 12వ పాసురం. మన ఆండాడు తల్లి సంపద కలిగినటువంటి ఒక గోపిక. ఈమెకు అద్భుతమైనటువంటి సంపద. నిన్నటి గోపిక కంటే ఎక్కువ సంపద కలిగింది ఈవేళ. నిన్న గోపిక చాలా సంపద కలిగింది. అయితే ఈవేటి గోపికకి ఎంత సంపద ఉందో వాళ్ళకే తెలియదు. లోకంలో అంటుంటాం కదా, మాకెంత ఉందో మాకే తెలియదు అనేవాడు. అలాగా వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత సంపద కలిగినటువంటి గోపబాలకుని యొక్క చెల్లెలి ఈవిడ. ఎంత ఉంది? శ్రీరామచంద్రుడి కాలంలో రామచంద్రుడికి పట్టాభిషేకం అయింది. మోయలేనన్ని కానుకలు బ్రాహ్మణోత్తములు తీసుకువెళ్ళారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దానాలు 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 ఇచ్చిన దానాలని మోయలేక పట్టుకువెళ్ళారు. పాపం ఒకనొక బ్రాహ్మణుడు పరదేశి రామానుగ్రహం కోసమని ఆ రోజే వచ్చాడు. అయోధ్య ఆయనకి తెలియదు, రాముడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అంతా కృత. ఏ వీధిలోకి వెళ్ళినా వీధులన్నీ అలంకారంగా ఉన్నాయి, జనవాళ్ళు కనపట్టాలి. పాపం ఆయన ఎప్పుడు ఏ టైంలో వచ్చాడో మధ్యాహ్నం అయ్యేదాకా తిరుగుతూనే ఉన్నాడు. జనమంతా రాముని యొక్క పట్టాభిషేక సమయంలో అక్కడ ఉన్నారు. ఈయన వీధులన్నీ తిరిగాడు. పాపం మధ్యాహ్నం అయిపోయి సాయం సంధ్య అవుతోంది. ఆ సాయంకాలం అయ్యే సమయానికి జనమంతా తిరిగి వస్తున్నారు. ఏమండి, రాముల వారికి ఎక్కడ ఉంటారు? ఓ పిచ్చి బాబరయ్య, బ్రాహ్మణులు అందరూ మోయలేనంత పట్టు పెడుతుంటే నువ్వు ఇంకా రాముడు ఎక్కడ ఉంటాడు, ఎటు వెళ్ళాలి అని దోవడుతున్నానేది. ఆయనకు దోవ చూపించారు. అప్పటికంతా అయిపోయింది. రామచంద్రుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఆయన హాయిగా వెనకాల ఉండేటువంటి ఆ రాజభవంతి వెనకాల పెరటిలో క్రికెట్ ఆడుకుంటున్నాడు రామచంద్రుడు. ఈయన లోపలికి ఎవరు వెళ్ళిస్తారు? ఏ 20 సమయం పొద్దున చేస్తూనే ఉన్నాం, అయిపోయింది ఓ అంటున్నారు అందరూ. లేదంటే ఒకసారి దండం పెట్టుకుపోతా. మతానికి ఎట్టగాలకి రాముడి దగ్గరికి లోపలికి తీసుకెళ్ళారు. ఆయన మంచి హుషారుగా ఆడుకుంటున్నాడు. ఈ బ్రాహ్మణుడు వెళ్ళి దండం పెట్టాడు. అయ్యా, కడుపేద వాడిని. అలానా? అయితే మీరు నాతో ఆడతారా అన్నాడు స్వామి. ఆడతారు స్వామి. రాముడిని చూడంగానే ఈ పెద్ద మనిషికి కూడా హుషారు వచ్చింది. ఏం ఆడతారు మీరు అంటే, నువ్వేది ఆడమంటే బిళ్ళంగూడు బాగా ఆడతానండి. బిళ్ళంగూడు అంటే ఒక కర్ర ఒకటి పెట్టుకుని ఒడిసేల రాయిని విసిరేయటం. ఆ రాముడు అన్నాడు, మీరు ఎంత దూరం విసిరేస్తే అన్ని గోవులు ఇస్తాను అన్నాడు. ఈ ముసలాయనే కదా, ఏం విసిరేస్తాడే, ఇక్కడ విసిరేస్తే అక్కడికి వెళ్ళి ఆ తలుపు దగ్గర పడుతుంది అనుకున్నాడు రాముడు. ఓ అలానా స్వామి? పైన ఉన్నటువంటి ఉత్తరీయం తీసి నడుము కట్టాడు పెద్ద ఆయన. ఒక కాలు ముందుకు పెట్టాడు, ఒక కాలు వెనక్కి పెట్టాడు. రాముడు ఇచ్చినటువంటి కర్రని ఇలా 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 ఒడిశల రాయి తిప్పినట్టు ఇలా తిప్పి వేస్తే ఇక్కడి నుంచి విశాఖపట్నం దూరం పడింది.
ఆశ్చర్యపోయాడు రామచంద్రుడు. వామ్మో, పెద్ద ఆయన గట్టివాడనే. సుమంత్రుల వారు పిలిచి, ఏమండి గో సంపద ఇవ్వాలి, ఇక్కడ స్వామిని దండం పెడతాను, అయిపోయింది, వాగ్దానాలు చేయకండి మీరు. ఇచ్చా కదా మాట, స్వామి 10 రోజుల్లో మీకు అన్నీ వస్తాయి. ఈవేళ ఉదయం నుంచి అందరికీ దానం చేసాం. ప్రస్తుతం కోశాగారం కాస్త ఖాళీగా ఉంది, మీరు క్షమించాలి. 10 రోజుల్లో మీకు పుష్కలంగా ఆవులన్నీ వస్తాయి అంటూ తన మెడలో ధరించి ఉన్నటువంటి వజ్రాల హారాన్ని ఆ బ్రాహ్మణుడికి అలంకరించాడు రామచంద్రుడు. ఎంత సంపద! సంపద ఉంటే సంపదకి విలువెప్పుడు దానం చేసినప్పుడు. దానం చేయనటువంటి సంపద వృధా. అంత సంపద. అయితే ఆ రాముడు ఎంత సంపదను దానం చేసి తన యొక్క ఐశ్వర్యానికి ఖ్యాతి పొందించుకున్నాడు. ఈవేళ గోపబాలకుడు కూడా లాంటి వాడే. దానం చేసేవాడు కాదు, కానీ ఉదాసీనం. ఈ నశ్వరమైనటువంటి ఐశ్వర్యం అది భగవంతుని కైంకర్యంలో ఉండాలి, కానీ ఈ సంపదను ఊరికే దీన్నే పొద్దస్తం పెంచుకుంటూ ఉండి ఏమిటి ప్రయోజనం అని రాముడు ఎన్ని గోవులను దానం చేశాడు. అంత గో సంపద కలిగినటువంటి గోప బాలకుడు ఈవేటి పాసరంలో చెప్పేది. ఆయనకి గోవులు, బర్రెలు, ఐశ్వర్యం ఇదేమి ఇచ్చలేదు. ఎంతసేపు కృష్ణుడితోటి తిరగాలి ఆనాడు. లక్ష్మణస్వామి రాముని ఎలా అనుసరించాడు, ఈవేళ గోపబాలకుడు కృష్ణుని అలా అనుసరించేటువంటి వాడు. లెక్కకు మిక్కిలి అయినటువంటి లెక్క పెట్టడానికి అవకాశం లేనంత సంపద ఉంటే ఏం చేయాలి? పాలు పెట్టుకోవాలి, తోడు వేసుకోవాలి, పెరుగు అమ్ముకోవాలి, పాలు అమ్ముకోవాలి, వెన్న అమ్ముకోవాలి. అబ్బా, ఇంకా టైం అన్నమాట. ఏదో ఒక డైరీ పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా ఈవేళ వాటి తెలివితేటలు ఆల్రెడీ ఎవరున్నాయండి? ఈవేళంటే అన్నీ ఎన్కాష్ చేయడమేనా? అలా తిరుగుతూ ఉంటే ఆవులు கனைத்திடங்கத்தெருமை கண்ணுக்கிறங்கி நினைத்து மலவழியே நின்று பாசுரா. దూడలు విప్పేవాడు లేడు, ఆవులకి పాలు బ్రతికేవాడు లేడు. దూరంగా ఉన్నటువంటి దూడ అంబాని అరిస్తే ఆవు మనస్సు కలిగి దూడ ముట్టె తన యొక్క రొమ్ముల్లో పెట్టింది అని తాను అనుకొని పాలధారలు కార్చేయడం. ఆ పాలలా కారిపోతూ ఉంటే ఆ గోష్టమంతా కూడా రొంపి తడిసి ముద్దయిపోవడం ఇక్కడ జరుగుతుంది. లోపల ఆయన చెల్లెలుంది, ఆవిడికి ఈ ఐశ్వర్యం మీద లేనే లేదు. సదా భగవద్ ధ్యానంలో మునిగి ఉండేటువంటి ఆమె. నాకెందుకు ఇది, నాకు అవసరమా అంటూ వల్లభుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ధ్యానంలో సదా ఉంటూ ఉండేటువంటి ఆమెకి రాముడంటే చాలా, రామ కథ చాలా ఇష్టం. ఆ రామధ్యానంలోనో కృష్ణుడు వచ్చాడు అనుకోండి, ఆయనతోటి గడపటం. రాలేదనుకోండి, ఆయన దారి అనుకోని మాకేదో. అంటే భగవంతుడు అనుభవించేటువంటి వాడు పరమాత్మ కనుక అనుభవం కావాలి అంటే ఆయనే రావాలి. మనం ఎప్పుడు ఆయన కోసం ఏది వెంపర్లాడకూడదు. బాహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా తృణాయమేనే గడ్డి పూసతో తీసి పారేస్తాం. ఆయన యందు సదా చిత్తగతులై ఉంటాం. అది కూడా ఆయన ప్రయత్నంతో స్వీకరించడానికి
అనువుగా ఉంటాం. ఇది పతివ్రత ధర్మం. ఇదే శరణాగతి ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్వరూపం. ఎక్కడా ఏ విషయంలోనూ ప్రయత్నం ఉండదు. స్వామి ప్రయత్నించుకొని తాను అనుభవించే సమయంలో అడ్డు పెట్టడం అంతకన్నా ఉండదు. ఏమిటి అడ్డుపెట్టుట? భగవంతుని సంకల్పాన్ని అడ్డుపెట్టేటంత శక్తి మనకు ఉంటుందా అని లోకంలో చాలామంది ప్రశ్నిస్తారు. మన స్వప్రయత్నమే అడ్డుకుంటా అంతే. ఏది అయినా నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి అని నీవు స్వప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహాన్ని ఆపినట్లే. ఎందుకని మనకు కూడా తెలుసు, పిల్లలకి ఏం తెలియనటువంటి సమయంలో అన్ని తానై చేస్తుంది అమ్మ. పిల్లవాడు పెరిగి వాడికి మనసు వచ్చిన తర్వాత తాను ఏం చేయడానికి అవకాశం లేకుండా అవుతుంది. ఎందుకంటే వాడికి మాటలు వచ్చాయి, మనసు ఉన్నది. నాన్న అన్నం తిన్నాడే, ఓమ్మ ఎప్పుడు తిండి చేస్తే నీకు, నాకు తిండి చేసేవిరా, నీకు పెట్టాలని చేస్తానంటే నాకు ఊరికే నాకు పెడతానంటే అప్పు అయిపోయింది. అప్పటిదాకా ఆ పిల్లవాడిని తాను తన ఇష్ట ప్రకారంగా పెంచింది. ఎప్పుడైతే వాడికి స్వతంత్రత వచ్చిందో, మనసు వచ్చిందో, వాకు వచ్చిందో, పోమ్మ అనంకారే ఈవిడ యొక్క ఆ తాను చెయ్యాలన్న చైతన్యం ఆగిపోతుంది. ప్రేమ తగ్గదు, కానీ ఆ ప్రేమకు అడ్డుకట్ట వేసేడు పిల్లవాడు. భగవంతుడిచ్చేదాకా మనం ఆగలేము. ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి అంటే వాడు ఏదో అడిగితే చాలా మనకేంది కదా. మనమైనాని కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలకి ఏది కావాలో అది చేయడానికి ఇష్టపడతాం, కానీ మన ఇష్ట ప్రకారంగా వాడి చేత చేయించడం మన వల్ల కాదు. కానే కాదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, ఏం చేస్తాం? ఏం చేయలేదు. నీకు ఇష్టం లేకపోయినా చేయవలసిందే అన్నావు అనుకోండి, నువ్వు లేకపోయినా నాకు పర్వాలేదు, నా దాన్ని పోతాను. రెక్కలు వరం వచ్చింది వాడికి, హాయిగా పడిపోతాడు. తల్లి లేకపోయినా పర్వాలేదు, తండ్రి లేకపోయినా పర్వాలేదు. అంటే స్వాతంత్ర్యంగా ఉన్నవాడికి తల్లిదండ్రులు ఎలా వెనక్కి తగ్గుతారో, స్వాతంత్ర్యం కలిగినటువంటి భక్తుని మనోభావాల్లో భగవంతుడు చేరడానికి కూడా ఆయన వెనుకాడుతాడు అనుకుంది కదా. అది అంతటి సర్వశక్తివంతుడైనటువంటి వాడి అనుగ్రహాన్ని కూడా మన ప్రయత్నం ఆపివేసే శక్తి ఉంటుంది. అది స్వప్రయత్నము అంట. ఆ స్వప్రయత్నము శరణాగతి చేసేటువంటి వాడికి విరుద్ధం. వీడు శరణాగతి చేసిన వాడు, ఈ గోపిక అంతా ఆయనే. ఉండేదేదో ఉంటుంది, పోయేదేదో పోతుంది. ఐశ్వర్యం ఉండేంత పోతేంత, ఆయన కంటే ఈ ఐశ్వర్యం ఎక్కువ కాదు అని ఐశ్వర్యాన్ని ప్రక్కన పెట్టినటువంటి ఆ గోపబాలకుని యొక్క చెల్లెలు. అంటే అతడి మనోభావము ఆమె మనోభావం ఒకటి. వాని అనుగ్రహమే స్వీకరించదగినది. మిగతావన్నీ లోకంలోవి అన్నీ నశ్వరాలు అని పూర్ణంగా నమ్మి ఉన్నటువంటి ఒక ఆమె వాకిట్లోకి వీళ్ళంతా వెళ్ళారు. తెల్లవారిపోతుంది. ఆమె పెద్ద రాజప్రాసాదంలో ఉన్నట్లుగా సంపద కలిగింది కనుక కొంచెం బాగా గొప్ప ఇంట్లోనే ఉంది. వీళ్ళంతా వాకిట్లో ఉన్నారు. ధనుర్మాస కాలం చలి బాగా పడుతుంది. అక్కడి నుంచి మంచు పడుతుంది. స్వామీజీకి ఈ చలికి ఒక మంచి పేరు పెట్టారు, గులాబీ టండా. దీనికి గులాబీ అంటే ఇది బాగుందట ఈ చలి. మనమేమో ఓకే ఇప్పుడు పొద్దున్న నుంచి వేళ కాస్త ఎక్కువైంది కదా, మనమేమో కొంచెం ఎక్కువైందని మనం అనుకుంటే స్వామి గులాబీ టండా అచ్చా టీకాయ అన్నారు స్వామివారు. కనుక వాళ్ళకి చలి అలవాటు కనుక బాగుంది వారికి కదండి.
ఇంత మంచు పడుతూనే నీ వాకిట్లోకి వచ్చి నేను వాసల్ కడైపతి అమ్మా, నీకుండేటువంటి జ్ఞాన అనుష్ఠానాలకు మెచ్చి నీ గోష్ఠిలో ఉంటే గోష్ఠి అందంగా ఉంటుంది కనుక నీవు రావాల్సింది అంటూ శరత్తినాల్ తెన్నిలంగై కోమానైచ్యత. ఈమెకు రాముడంటే ఇష్టం. అందుకని దక్షిణ రంగేశ్వరుని కోపించి అనుగ్రహించిన రాముని కళ్యాణ గుణాలు పాడుతాను నీ కోసం రా. ఒక్కొక్కటి ఎవరికేది ఇష్టమో ఆ పాట పాడితే అందంగా ఉంటుంది. అందుకోసం మనద్దు కినియానై, ఆయన ఎలాంటి వాడు? మన ప్రీతికరుడు రాము ఇనియా. ఆ మన ప్రీతికరుడైనటువంటి రాముని పాట పాడదాం అంటే వాడికి ఆనందమై. ఏమిటి మన ప్రీతి? రామునికి రిపూణామపి వత్సలః, శత్రువు కూడా ప్రేమిస్తాడట రాముడు. ఎక్స్ట్రాడినరీ. శత్రువులు ఒకరు ఎవరైనా ప్రేమిస్తారా? అంటే శత్రువు కూడా కొనియాడేటువంటి గుణం కలిగిన వాడు రాముడు. వాస్తవానికి రాముడికి శత్రువు రావణాసురుడు కదా. రావణాసురుడితో డైరెక్ట్ యుద్ధం చేసాడు. రాముడికి లేదండి శత్రుత్వం, రావణుడికి రావణుడు ఏదో ఉంది కదా. అందుకనే యుద్ధానికి దిగాడు. వాడికే శత్రుత్వం లేనివాడైతే సీతమ్మ చెప్పింది, ఓ ఈ రావణ వెర్రివాడవును, రాముని దగ్గరికి వెళ్ళి పొరపాటు అయిందని ఒక్క మాటను చాలు. స్నేహంగా చూసే స్వభావం కలిగిన వాడు, తప్పు చేసిన వాడైనా క్షమించు స్వామి అని అంటే క్షమించేటువంటి అద్భుతమైన గుణం కలిగిన వాడు స్వామి. సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో తదా మే తత్ వ్రతం మమ. నాకు ఓ వ్రతం ఉన్నది. రాముడే చెప్తున్న మాట. ఏ వ్రతమో తెలిసినా ఎవరైనా వచ్చి ఒక్కసారి ఆశ్రయిస్తే వారి ఈ జగత్తులో ఏ భూతం వలన కూడా ఏ రకమైనటువంటి ప్రమాదం లేకుండా చూసే బాధ్యత నాది. ఎంత బాధ్యత అండి! ఇప్పుడు మనకెవరైనా మనం ఆశ్రయించారనుకోండి, మన వరకు మనం చేస్తాం, మన వరకే. ఏమండి మీరేం చాలా గౌరవం చేస్తున్నారు, మరి మీ వారేమిటి ఆయన మాటలు మీరే పట్టించుకోండి, ఆయన అంతేలేండి అంటే ఆయన అంతేలేండి అంటే ఆయన ఏదో అంటే నీ స్నేహం కోసం ఏ స్త్రీ నీ దగ్గరకు వస్తుంది? నేను నీ స్నేహితురాలుగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమెను మీ ఇంట్లో బిడ్డలు వాళ్ళు గౌరవిస్తే, మీ భర్త గౌరవిస్తే మీ స్నేహం ఆమె చేయగలుగుతుంది. మీ ఇంటికి వచ్చినటువంటి మీ స్నేహితురాలను మీ స్నేహితుడినో మీ ఇంట్లో వాళ్ళు ఆదరించకపోతే వాళ్ళు రాలేరు కదా. రాలేనప్పుడు ఏమిటండి మీ వారు ఎలా ఉంటున్నారు, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు అన్నారు అనుకోండి, వాళ్ళు అంతేనండి, వాళ్ళే పట్టించుకోకండి, మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటే కుదురుతుందా? కుదరదు కదా. నా స్నేహితులు వచ్చారు కనుక వారు నన్ను గౌరవించినట్టుగా వారిని కూడా గౌరవించాలి. వాళ్ళని మీరు కమాండ్ చేయగలిగితే వాళ్ళ వలన మీ స్నేహితులకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు కదా. మన అలా ఉండదు, మన వరకే. మన పిల్లగాడేమన్నా మనం పట్టించుకోం, ఇంకోటి లోకంలో ఎవరైనాని వాళ్ళు చేయగలిగిందే చేస్తారు, కానీ ఇతరిని కూడా తాను చేసేటువంటి మంచి పనిలో నిమగ్నం చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉండదు. ఆ ఔదార్యం అంతకన్నా ఉండదు. రాముడు నన్ను ఆశ్రయించిన వాడు నా వలన రక్షణ పొందేవాడు. కేవలం నేను రక్షణ చేయడం కాదు, ఏ ఇతరమైనటువంటి ప్రాణికోటి వలన కూడా నన్ను ఆశ్రయించిన వాడికి ప్రమాదం రాకూడదు. అలా రాకుండా రక్షించేటువంటి దీక్షను నేను
పట్టుకున్నానని చెప్పాడు రాముడు. ఎంత ఉదారమైంది. రాముడికి రావణాసురుడికి యుద్ధం సాగుతోంది, బాగా సాగుతోంది. యుద్ధం చేశాడు గట్టిగానే రావణుడు కూడా. రాముడు పేలవంగా చేస్తున్నాడు. వాడు బుద్ధి మారితే చాలు, వాడితో మనకేమి గొడవ. ఆంజనేయుడు జ్ఞాపకం చేశాడు, ఏం రామచంద్ర ఏం పేలవంగా చేసినాడు, లేపేవే అయిపోతాం పని, హాయిగా వెళ్ళిపోదాం చెప్పాడే. సరే గట్టిగా చేయడం ప్రారంభించాడు ఈయన కూడా. రాముడు కొడుతూ ఉంటే అతని గుర్రాలు అది మరణించి రథం విరిగిపోయింది. చేతిలో ఉండేటువంటి ఆయుధాలన్నీ అయిపోయాయి. నిశ్చేష్టుడై నిలబడ్డాడు రావణుడు. రాముడు చెప్పాడు, పోయి రావణ, చాలా అలసిపోయావా పొద్దున్న నుంచి యుద్ధం చేస్తూ ఫ్రెష్గా రేపు రా, ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం చేసి హాయి తిని పడుకుని రేపు రా, యుద్ధ సన్నద్ధుడమై ఆయుధాలతోటి అన్నాడు. రావణుడు వెళ్ళాడు కానీ వాడి మనసు పని చేయడం ప్రారంభమైంది. వేళ అసలు అయిపోవలసిన వాడిని ఇంటికి వచ్చాడు. రాముడు ఎవరు? మనుషుల్లో అంత ఉదాహరణ ఉండదు. బహుశా మనిషి అయి ఉండడు, కానీ ఆకృతి మనిషి ఆకృతిగానే ఉంది. పోనీ యక్షుడా? క్వశ్చనే లేదు. నా ఎదురుకుండా ఏ యక్షుడు నిలబడలేడు. కిన్నరుడా? ఛాన్స్ లేదు. కింపురుషుడా? నాట్ ఎట్ ఆల్, సమస్య లేదు. ఇలా తనలో తాను తర్కించుకుంటున్నాడు. దేవతలు కారు, యక్షులు కారు, గంధర్వులు కారు, కిన్నరులు కారు, మనిషి కాడు, ఎవడీనా? ఏమి ఉదాహరణ? దొరికిన వాడిని రేపు రానడం అనేది లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అదే కృష్ణుడు అయితే ఆ స్పాట్లో అయిపోయేది, అంతే ఆ సమస్య, అధ్యాయం ముగింపే కదండి. ఇలాంటి సమయంలోనే కర్ణుడు ఆ రథ చక్రాలు భూమిలో కూరుకుపోయే ఆయన ప్రయత్నం చేస్తుంటే కృష్ణ భగవానుడు అర్జున వేసేయి అన్నాడు. అర్జునుడికి కోపం వచ్చింది. ఏం బావా ఎలా కనపడుతున్నాను? ఆయుధాలు లేనివాడు రథము కూరుకుపోతే భూమిలో దాన్ని ప్రయత్నంతో లేపేటువంటి ఒక యోధుడిని చంపమంటున్నావే, ఇది ధర్మయుద్ధమా? నా చేత అధర్మయుద్ధం చేయిస్తారనుకుంటున్నావా అన్నాడు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, డూ వాట్ ఐ సే, చెప్పింది చేయవయ్యా. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో నువ్వా నాకు చెప్పేది? సకల ధర్మాల స్వరూపుడు ఆయన. కనుక ఆయన అంతా చూసి చెప్పవలసిన ధర్మాలని చెప్పి విసిగెత్తి ధర్మం లేదు, ఏమీ లేదు, వేసేయి ముగించారు. కానీ రాముడు అలాంటి వాడు కాడు, దయాస్వరూపుడు. ఎందుకని రామునికి కృష్ణుడికి తేడా ఏమిటి అంటే, కృష్ణుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రాముడు ముళ్ళైనా దాన్ని ధర్మంగానే తీయాలి. ముళ్ళు తీయాలి, ముళ్ళుంటే మన శరీరంలో ఇబ్బంది, కానీ దాన్ని జాగ్రత్తగా తీయాలి, ఇబ్బంది లేకుండా తీయాలి, ఏ విధమైనటువంటి అపప్రధ లేకుండా తీయాలి. ఇవన్నీ ఈ దగ్గర చాలా సిస్టమ్ని. రేపురానంగానే వెళ్ళినటువంటి రాముడు రాత్రి నిద్రపోలే, తనలో తాను దర్శించుకున్నాడు పొద్దుపోయేదాకా. తన బుద్ధికి ఏదో తోచల. ఎప్పుడో అర్ధరాత్రి కోర్ కమిటీ సమావేశమని బ్రతికి ఉన్నటువంటి మంత్రులందరినీ పిలిచాడు. ఎవరయ్యా ఈ రాముడు? హుయిసి నన్ను రేపురాని వదిలాడు అంటే అతడు బహుశా నారాయణుడేమో అని అనుమానం వచ్చింది.
వాళ్ళందరితోటి తన యొక్క భావాన్ని పంచుకున్నాడు. వాళ్ళు కూడా మహాత్మా, ఆయన ధీరుడు కనుక అతనితోటి యుద్ధం మనకు అవసరం లేదు. జరిగిన నష్టం ఏదో జరిగింది, సీతమ్మని అప్ప చెప్దాం, ఓ అప్పాలజీ వాడు చెప్దాం అంటే రావణుడు అన్నాడు, మీ మైండ్ పనిచేయలేదా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన భార్యనికి ఆయన అప్పచెప్పి తప్పైపోయిందట. నో, రెండుగా నా తల ముక్కలైన వాడి చేతిలోనే నేను మరణించాలి అంటే వాడెంత గొప్పవాడు, అలాంటి గొప్పవాడి చేతిలో మరణించడం యుద్ధం ఏదైనా కానీ అటు కావచ్చు ఇటు కావచ్చు కదండి. జయాపజయములు ఈశ్వరాధీనం కనుక అది మన చేతిలో ఉండదు. చివరి దాకా యోధుడైనటువంటి వాడు పోరాడతాడు. కానీ రాముడు మాత్రం మంచోడు, క్వశ్చనే లేదు అంటూ రావణుడే రాముని యొక్క ఆ గుణానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆ వైభవాన్ని అతిమానుష స్తవము, స్తవము అంటే స్తోత్రము. ఆ స్తోత్రంలో కురతాడు అనేటువంటి మహానుభావుడు వారు, రామా ఏమి గుణమయ్యా ఇది, అసలు ఈ గుణాన్ని ఏ కేటగిరీలోకి చేర్చాలి అంటూ ఆయన యస్వంకృతాగసమరి రఘువీర వీక్ష విశ్రమ్యతామితి మమోచిత ముగ్ధమాజో కోయం గుణః కతనకోటిగతః కియాన్వా కస్య స్తుతే పద అహోవత కస్య భూమి. స్వామి, నీ యుద్ధ రంగాల్లో నువ్వు చూపించినటువంటి ఆ దయాగుణము ఏ కేటగిరీలో వేయాలి? ఎక్కడిదయ్యా ఈ గుణం? ఎక్కడైనా జగత్తులో కనపడుతుందా? ఏ లోకంలో అయినా ఇలాంటి గుణం? శత్రువు దొరికిన తర్వాత రేపురా అనేటువంటిది ఎక్కడ దొరకదండి. అలాంటి గొప్ప గుణం కలిగిన వాడు మన ప్రీతికరుడు. ఎంత ప్రీతి! రావణాసురుడే అనుభవించాడు రాముని యొక్క దయాగుణాన్ని. తాను సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఏమి రాముడు, ఎక్కడి రాముడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడితడు చాలు. క్షణకాలంలో ముహూర్తకాలంలో ఖట్వాంగ మహారాజు పరమపదాన్ని పొందినట్టుగా భాగవతం చెప్తోంది. అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని ఒక ముహూర్త కాలం ఆయన స్మరించి మోక్షానికి వెళ్ళి, మరి రావణాసురుడు చాలా టైం తీసుకున్నాడండి. సాయంత్రం నుంచి రాత్రి దాకా రాముని రూపాన్ని స్మరిస్తూ రాముని గుణాన్ని స్మరించి పరమపదానికి చేరినటువంటి మహానుభావుడు. అంటే ఆయన గుణం, శత్రుత్వం గలవాడు కూడా రాముణ్ణి వేలెత్తి చూపడానికి వీలు ఉండదు. అంతటి దయాశాలి అయినటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలను పాడుదారు రావమ్మా. ఏం నిద్ర ఇది? తెల్లవారిన తర్వాత కూడా ఇలా నిద్ర ఏమిటి? లోకంలో నిద్ర రెండు రకాలు. తమో గుణమైనటువంటి నిద్ర, భగవంతుడు పోయేది యోగ నిద్ర. మన రంగనాథుడు ఆయనంతా మెడుకుగానే ఉంటాడండి, మనకలాగే నిద్రపోడే, నిద్రపోయినట్లుగా ఉంటాడు. ఆయన యోగం, ఆయన అలా పడుకుని ఈ జీవకోటిని ఎలా సంరక్షణ చేయాలి అదే ధ్యాస. మన నిద్రపోయామనుకోండి, ఎవడొచ్చిపోయేది మనకు తెలియదు, దొంగోడొచ్చిపోయేది తెలియదు, ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు మనకి. అంత అయిపోతుంది. తీరా అయిపోయిన తర్వాత అయ్యో నిద్ర పడేసిందండి, నా చెప్పేవాడు ఎత్తుకుపోయాడండి. నీ ప్రకారం పెట్టుకుని చెప్పేవాడు ఎత్తుకుపోతాడు అంటే అంత నిద్ర. ఇది తమో గుణము కదా. మరి ఏ నిద్రమ్మా అనేది?
తెల్లవారుతోంది, రామచంద్రుడి యొక్క కీర్తన చేద్దాము అంటే తెల్లవారిపోయి హాయిగా గులాబీ చలి వచ్చింది, అయినా నువ్వు రావేమిటి అంటూ ఆమెను పిలుస్తూ ఉండేటువంటి సందర్భాన్ని మన ఆండాళ్ళ తల్లి చాలా అద్భుతంగా వర్ణించింది. కాగా లోపల ఉన్నటువంటి గోపిక గొప్ప అనుష్ఠాన పరురాలు. ఏమిటా అనుష్ఠానం? పారతంత్ర్య భావన కలిగి సర్వేశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే మనం దాన్ని స్వీకరించాలి అంటూ ఏ రకమైనటువంటి స్వప్రయత్న స్పర్శ లేక నిరంతరం భగవద్ అనుభవంలో ఉండేటువంటి ఒకానొక గోపిక. ఇది పారతంత్ర్యానికి పరాకాష్ట. మనమైతే అన్నీ చేసుకుంటామండి. అనుష్ఠాన సమయంలో కూడా చేసుకుంటాం. అనుష్ఠానం చేస్తూనే ఉంటాము. నమో నారాయణాయ. ఏమంటే కొంచెం అక్కడ తాడింపు మాడిపోతుందేమో చూడరా. నువ్వు జపం చేస్తూనే ఉంటావు, నీకు తాడింపు మీద జాస, ఇంట్లో మగాయన వెళ్ళిపోతాడేమో, పిల్లగాడు క్యారేజ్ తీసుకోకుండా పోతారేమో, ఇదే జపం మనకి. అంటే జపంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కదా. దేని మీద తదేకమైనటువంటి దీక్ష ఉండని వాళ్ళం మనం కదా. దీక్ష అంటే అదే. అండ్ నువ్వు దేవుడిని నమ్మిన వాడు ఏది వస్తుందో ఏది పోతుందో దీని మీద జాత పెట్టుకుంటే ఆ నమ్మకము సడలిపోతుంది. జరిగేది అంతా ఈశ్వరుని యొక్క సంకల్పం ప్రకారం జరుగుతుంది. కానీ మన ప్రయత్నంతో దేన్ని తగ్గించుకోలేము. మన ప్రయత్నంతో దేనిని కూడా వదులుకోలేము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిదానికి ప్లాన్ ఉండాలండి, ప్లాన్ ఉండాలండి. మన ప్లాన్లన్నీ మనకుంటాయి, ఆయన ప్లాన్లన్నీ ఆయనకుంటాయి. మన ప్లాన్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఆయన ప్లాన్లే ఇంప్లిమెంట్ అవుతాయి. ఎస్, ఇది చాలా కరెక్ట్. మనకి ఈవేళ ఉన్నటువంటి ఆలోచన ఒకనాడు తప్పు అయిపోతుంది. కానీ భగవంతుడు చేసే ఏ ఆలోచన అయినా ఎప్పటికీ తప్పవదు, అది జరిగేది. ఈ విశ్వాసం బాగా ఉండాలి ప్రపన్నుల్లో. ఆ విశ్వాసం సడలినప్పుడే ప్రయత్నానికి ప్రాధాన్యత. మనం ప్రయత్నం చేస్తున్నామంటే మనకి నారాయణ మంత్రం పనిచేయటం లేదు. నువ్వు అడవిలోకి వెళ్ళి కూర్చోగాక నీది అయింది నీకే ఉంటుంది, నీది అయింది నీకే ఉంటుంది. నువ్వు అడవిలోకి వెళ్ళు, నీది ఎక్కడికి. నీది కానిది నువ్వు ప్రక్కన పెట్టుకున్నా అది నువ్వు కళ్ళు మూసి తెరిచేసరికి అది పోతుంది. ఈ ఉపన్యాసం చెప్పుకోవడం కాదండి, ఇది రియల్గా ఉండేటువంటి ప్రాక్టికల్గా మనం విశ్వసించవలసినటువంటి విషయం. అలాని ఉదాసీనంగా ఉండమని మేము చెప్పడం లేదు. ఉదాసీనత ఎప్పుడు పనికిరాదు. నీవు చేసే పని నువ్వు చెయ్యి. అది ఏది జరగాలో నిర్ణయం చేసి జరిపించేటువంటి వాడు పరమాత్మ. అందుకనే అంత సంపద ఉన్నా సంపదనంతటిని వదిలినటువంటి ఒక గోపికని వేళ అందంగా చెప్తోంది. ఆవు, గేదెలు, సంపద ఇవన్నీ తాను వదిలేసి, ఎవరు అనుభవించే సంపద వాళ్ళ గొప్ప అండి. ఏది గొప్ప అని మనం చెప్పడానికి వీల్లేదు. మనకంటే ఐశ్వర్యవంతులు పల్లెల్లో చాలామంది ఉంటారు. మాకేమిటండి 10 కోట్ల ఆస్తి ఉంది అనుకుంటాం. మన 10 కోట్ల ఆస్తి అందంగా కనపడుతుంది, ఇల్లు వాకిలి వ్యవహారం. అక్కడికి వెళితే వాడికి దగ్గర అందంగా కనపడదు, కానీ వాడికి మనకెంత ఉందో అంత ఉంటుంది. బాంబో ఏమిటండి వీడి దగ్గర 10 కోట్ల ఆస్తి ఉందా అనుకుంటాం మనం. ఉన్నది ఏముందండి, నాకు పొలం ఉందండి, నాకు గేదెలు ఉన్నాయండి, మేకలు ఉన్నాయండి, కూరగాయలు ఉన్నాయండి. అవే తక్కువేంటి, అవి డబ్బే, అవి ఆస్తి.
వాడు ఆ రూపంలో తన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు, పెంపొందింప చేసుకుంటున్నాడు. మీరేవో స్థలాలు, పొలాలు, బంగారాలు, ఇంకోటి మీరు ఇంకోటి చేస్తున్నారు. ఎవరి ఆస్తి ఏ రకంగా పెంపొందించబడుతుందో, ఎవరు ఐశ్వర్యాన్ని ఏ రకంగా అనుభవిస్తారో వారికి తగినట్లుగా ఉంటుంది. వీళ్ళంతా నందవ్రజంలో ఉండే గోపికలు కనుక వీళ్ళకి పశువులు సంపద, ఆవులు, గేదెలు, పాలు, పెరుగు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలు వాళ్ళ ఐశ్వర్యం. వాటి మీద లేదు, బాహ్యమైనటువంటి సంపద మీద ఇచ్చలేదు. భగవంతుని మీద, రామచంద్రుని మీద బాగా మనస్సు కలిగినటువంటి ఆవిడ ఎక్కడ ఉంటుందంటే బురద యావులు, గేదెలు ఆ కోష్టాలు విప్పేవాళ్ళు లేక అవి వేసేటువంటి మలము, మూత్రము, పాలు ఇదంతా అలాంటి ప్రదేశం. కానీ మనస్సు మాత్రం సుందరుడైనటువంటి రామచంద్రుని యొక్క కళ్యాణ గుణాలలో రమించేటువంటి మనస్సు. ఎంత వర్ణనండి! మనస్సు అందంగా అనుభవించేటప్పుడు ప్రదేశం ఎప్పుడు అడ్డం రాదు. చదువుకునేవాడికి నాకు ఇక్కడ బాగాలేదండి, నాకు కంఫర్ట్గా లేదండి అంటే వాడి బుద్ధి కంఫర్ట్గా లేదు. చదువుకునేవాడి కంఫర్ట్ ఏంటండి? మనకి వేడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ మనం చదివేది నాలెడ్జ్ లేదు మన వాళ్ళకి. ఏదో పిల్లవాడు నేను ఇంజనీర్ అంటే ఆశ్చర్యం, వాడి సరిగా గ్రామర్ రాదు, ఇంగ్లీష్ బాగా మాట్లాడటం రాదు, వాడు ఇంజనీర్ ఏమో. మరి మన పెద్దవాళ్ళకి ఏమున్నాయండి సౌకర్యాలు? ఆ రోజుల్లో ఇంజనీర్ లేరా, డాక్టర్స్ లేరా, లాయర్స్ లేరా, ఎంతమంది లేరు? వాళ్ళందరికీ ఏ సౌకర్యం ఉంది? కనుక జ్ఞానం పొందేటువంటి వాడికి బాహ్యమైనటువంటి సౌకర్యంతో పనే లేదు. మనసు ఆస్వాదించాలనే ఒకటి కావాలి. మనం కూడా ఏమిటోనండి, మా ఇంట్లో కూర్చుంటేనండి మనస్సు నిలకడగా ఉండలేదు. కొన్నాళ్ళు వెళ్ళి శ్రీరంగంలో ఉండి జపం చేద్దామనుకుంటున్నాం. నువ్వు శ్రీరంగం వెళ్ళినా నీ మనసు గజిబిజే, బద్రీనాథ్ వెళ్ళినా నీ మనసు గజిబిజే. లేదు, ఇంకొక క్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లోపల గజిబిజి ఉన్నప్పుడు, శాంతి లేనప్పుడు ఏదో ప్రదేశం ద్వారా ఎప్పుడు నీకు రాదు. అందుకనే ప్రవహితై వాగ్యే వర్తతే యః సహ ప్రపన్నః. ప్రపన్నుడు అయినటువంటి వాడు ఎక్కడ ఉంటే అక్కడ తాను అడవిగా అనుకుంటాడు. నువ్వు ఉన్నటువంటి ప్రదేశం అడవిలో కూర్చున్నావు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంటినే నీవు అడవి అనుకో, ఎవ్వరూ లేరు అనుకో, ప్రశాంతమైన ప్రదేశం అనుకో, అదే నైమిషారణ్య మహావనము అనుకో. లేదు, నీకు ఇష్టమైనటువంటి ఇంకొక క్షేత్రం ఏదో అనుకో, అక్కడే కూర్చో, భగవద్ అనుభవాన్ని ప్రశాంతంగా కొనసాగించు. అది లేకుండా నీవు ఎక్కడికో వెడితే ప్రశాంతత రాదు. కనుక ఈ గోపిక బాహ్యమైనటువంటి సంపదను వదిలేసింది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా, పరిశుభ్రంగా లేవా అనేది వదిలేసింది. మనసును నిర్మలంగా పెట్టుకున్నది రామచంద్రుని అందంగా అనుభవించడం. ఏం రాముడండి, ఆయన రూపము, ఆయన గుణము అంటూ ఆ రామునిలోనే తన మనస్సుని లీనం చేసి అనుభవించేటువంటి ఆమె అంటూ గోపికను వర్ణించింది. ఇవేంటి గోపిక? సరోయోగి వైహై ఆళ్వార్. ఆ ఆళ్వార్లని ఇంత అందంగా వర్ణించింది ఆమె. ఆయన ఎక్కడ పుట్టారు? పద్మంలో పుట్టారు. పద్మం చుట్టూ నీళ్లు ఉంటాయి, దాంట్లో నీళ్లు ఉంటాయి. అయినా అక్కడ సరస్సులో పుట్టినటువంటి సరోయోగి ఆ నీళ్లలోనే ఉంటూ తానెప్పుడు రాముని గుణాన్ని అనుభవించడం చాలా ఈయనకి ఇష్టం. ఎప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉండేవారట. అయ్యో,
భగవంతుణ్ణి మరచి ఎన్ని జన్మలు వృధా చేసుకున్నాను. పడులే పలపోయిన కాలమెల్లా అజీ, ఎంతకాలం వెయిట్ చేసుకున్నాను. సరే, సమయం అంతా అయిపోయిన తర్వాత జ్ఞానం కావాలనుకుంటే వస్తుందా? సమయాన్ని వినియోగించుకోగలగాలి. పెద్దలు మహనీయులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, ఏదో గ్రంథాన్ని పట్టుకోవాలి. స్వామి చెప్పండి, అనుగ్రహించండి, నాకేం తెలియదు. ఏమి తెలియని వాడికి మీరు ఎలా అక్షరాభ్యాసం చేసి నేర్పిస్తారు, అలా నేర్పించండి అని ఆచార్యం దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. సమయం అన్ని వేళలా అనుకూలించదు. అనుకూలించినటువంటి సమయాన్ని అమ్మ ఇప్పుడు కుదరదండి, స్వామివారు వచ్చారు, భాగవతం బాగా చెప్తున్నారు, కానీ ఇంకోసారి ఎప్పుడైనా చెప్పకపోతారా, వినకపోతామా అంటే ఇంకొకసారి మాత్రం నీకు వీలు కుదురుతుందని ఏమి, ఇంకొకసారి స్వామివారు వచ్చి చెప్తారు అని ఎలా నువ్వు ఊహిస్తావు? మేమైతే చాలా ఎక్కువ అనుకున్నాం, భాగవతానికి చాలా ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాం, కానీ మన వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు, చాలా తక్కువ మంది. కారణం సరే, వాళ్ళకి ఇబ్బందులు వాడుకుంటాయి, అదే పెద్ద విమర్శ కాదు. ఆస్వాదించాలి ఆ సందర్భం వచ్చినప్పుడు. మళ్ళీ తర్వాత ఎప్పుడో అనుకుంటే అది రాదు. తర్వాత అంతా అయిపోయింది, ఓపిక అయిపోయిన తర్వాత అయ్యో వారు చెప్పినప్పుడు మనం వెళ్ళలేకపోయామే, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి చెప్తే బాగుండు, నేను నడవలేను, నేను కూర్చోలేను, నేను ఇలా కూర్చుంటా, ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు. వాళ్ళు వచ్చి చెప్పిన ఆ సమయానికి నీ చెవులు క్లియర్గా పనిచేసేటట్లుగా ఉండాలి కదా. కనుక లభించినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోయిన కాలం మళ్ళీ రాదు. ఎందుకోసం చెప్తున్నామంటే ఈ పొయ్యి ఆడవాళ్ళు దుఃఖపడుతున్నారు. ఎంతకాలం నారాయణ నామ స్మరణ చేయకుండా ఎన్నెన్ని జన్మలు వృధా అయిపోయాయో అని తలుచుకుని ఏడుస్తున్నారు. ఈవేళ పడుదే పల పోయిన కాలం ఎలా, పోయిన కాలం ఎలా వస్తుందండి? ఇప్పుడే మనం అనుకుంటాబ్బా, నిజంగా ఇదే ఒక 20 ఏళ్ల క్రితం ఆచార్యులు వారు పరిచయం అయింటే ఎంత బాగుండేది. 20 ఏళ్ల క్రితం మనం గోకులం కట్టుకునుంటే ఇంకెంత బాగుండేది బా. అప్పుడు 20 ఏళ్ల క్రితం కాస్త ఓపికలు ఉన్నాయి కదా మనకి, కరెక్ట్. అప్పుడు ఇంకా బాగా తెలుసుకునేవాళ్ళం కదా, అప్పుడు బాగా వినేవాళ్ళం కదా, అప్పుడు ఇంకా బాగా భజన చేసేవాళ్ళం అనుకుంటే వస్తాయి. పోయిన కాలం రాదు. ఉన్న సమయాన్ని నీకు ఓపిక ఉన్నంతలో, నీకు అవకాశం ఉన్నంతలో దీనిని ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది. అది ఇప్పుడు మనం వినియోగించుకునేటువంటి మనస్సు కావాలి. అలా అంటే వాళ్ళు యోగులు కనుక, సరోయోగి, వాళ్ళకి కాలమంతా, కాల ప్రవాహం అంతా ఒకటే. అందుకనే మన నమ్మాడు వారు వడివేల్ కాలం ఎలా ఉడనాయమని, ఓ స్వామి నాకు పోయిన కాలమంతా వెనక్కి, అన్ని కాలాల గడిచిన కాలంలో, గడుస్తున్న కాలంలో, గడవపోయే కాలంలో కాల చక్రమంతా నేనే నీకే నిరవధిగా నిత్యమైనటువంటి కైంకర్యాన్ని చేయాలి. మనకి కాల ప్రవాహంలో లాక్స్ ఉన్నాయి. గడిచిన కాలం, గడుస్తున్న కాలం, గడవబోయే కాలం అని ఎక్కడికక్కడ లాకులు పెట్టారు ప్రవాహానికి. చూడండి, కృష్ణానది ప్రవాహానికి శ్రీశైలంలో ఒక డ్యామ్, కృష్ణానది ఆ నది దగ్గరే మళ్ళీ విజయవాడలో ప్రకాశం డ్యామ్. ఎక్కడెక్కడ నీళ్లు ప్రవాహాన్ని ఆపుతూ ఉంటారు, అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటూ ఉంటారు. ప్రవాహాన్ని ఆపితే ఆగుతుంది, నీరు ఆగుతుందా లేదా? అయితే కాలం అనే ప్రవాహాన్ని ఆపేటువంటి శక్తి కలిగిన వారు యోగులు, మన ఆడవారు. లేదంటే వారికి ఏనాడో కృష్ణావతారం ఈవేళ ఇలా
దర్శనమైంది. ఏనాడో జరిగిన రామచంద్రుడి యొక్క చరిత్ర ఎలా ఈవేళ దర్శించారైనా వాళ్ళకి ఆ రకమైన శక్తి ఉంది కనుక జరిగినటువంటి ఆ చరిత్ర కూడా ఈవేళ జరుగుతున్నట్లుగా దర్శించగలిగేటువంటి గొప్ప యోగ నిష్ఠ కలిగినటువంటి శక్తి కలిగిన వారు. అలాంటి వాళ్ళలో మన ఈ పొయ్గై ఆళ్వార్ మొట్టమొదటి ఆళ్వార్. పొయ్గై, పూదత్త, పెయ్ ఇలాంటి క్రమం మొట్టమొదటి ఆళ్వార్. ఈయన తిరుక్కోవళూరులో జరిగేటువంటి ఉత్సవానికి వెళ్ళి అక్కడ భగవంతుని కోసం దర్శించడానికి మనస్సుని భూమి అంత చేసేశారు ఆయన. అన్మే తగడియాయ్ ఆర్వమే నెయ్యాగా. ఈయన భూమిని ప్రమిదగా చేసి సముద్రాన్ని నెయ్యిగా చేసి భగవంతుడిని దర్శించడానికి ఆయన దీపాన్ని వెలిగించినటువంటి ఆళ్వారు. అందుకని ఈ ఆళ్వారు వారి భాషల్లో మొట్టమొదటి వారు అనుగ్రహించినటువంటి మొదలు తిరువందాది అనేటువంటి ఈ తిరువందాదిలో వీరు సముద్రాన్ని నెయ్యిగా చేసి వయ్యంతాళియాయ్ వార్కడలే నెయ్యాగా వెయ్య కదిరోన్ విళక్కాగా. చూడండి, భూమండలాన్నంతటినీ ప్రమిదగా చేసి సముద్రాన్నంతటినీ నెయ్యిగా చేసి తాను ఓ దీపాన్ని వెలిగించాలి అనుకున్నారంటే వారి హృదయ వైశాల్యము ఎంత గొప్పదో, ఎంత పెద్దదో. అలాంటి ఆళ్వార్లను పట్టుకొచ్చింది ఈమె స్వామి. ఆయనకుండేటువంటి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, భగవద్ అనుభవాన్ని ఒక గోపికలో రూపొందించి అందంగా, ఇగో ఈవేళ గోపిక ఈమె, ఆమెకు ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యాన్ని అనుభవించే మనస్సు లేదు, రామచంద్రుని అనుభవించేటువంటి మనస్సు. ఇక్కడ రాముడు మనత్తుక్కిని ఆనయని ఎందుకన్నారంటే ఈ ఆళ్వారు తాము అనుగ్రహించినటువంటి ప్రబంధాల్లో శ్రీరామచంద్రుని యొక్క ప్రస్తావన చేశారు పొయ్గై ఆళ్వారు. అందుకని ఆయన్ని దృష్టిలో పెట్టుకుంది కనుక గోపికకు కూడా రాముడంటే ఇష్టము అని చెప్పింది. అంటే కథనాన్ని ఎంత సౌందర్యంగా అల్లిందో చూడండి. అక్కడ గోపిక లేనే లేదు, ఉన్నట్లుగా భావించింది. ఆళ్వార్ల పూర్వులు ఆళ్వార్లు ఉన్నారు, వాళ్ళందరూ అనుసరించదగినటువంటి వారు. వారి మార్గాన్ని మనం ఫాలో అవ్వాలి కనుక వారి లక్షణాలతో ఉండే గోపిక అంతాను భావించింది. అలానే నచ్చల్వంతంగా ఎగిదిరాయ్ సంపద కలిగినటువంటి వారి చెల్లెలా లే అన్నది. ఆమె పేరు పెట్టే పిలవలేదండి. సంపద కలిగిన వారి చెల్లెలా. ఎవరు సంపద కలిగిన వారి చెల్లెలా అంటే ఈవేళ గోదమ్మ. సంపద కలిగిన వారు రామానుజుడు. రామానుజుని అన్నా అన్నది కోయిల్ అన్నా కనుక గోదమ్మను లేపింది అని చెప్పచ్చు. లేపిన ఆవిడ గోదమ్మ అయినప్పుడు గోదమ్మను గోదమ్మ లేపడం ఏమిటండి అని ప్రశ్నించేవాళ్ళు లోకంలో ఉంటారు. అంటే మనని మనం లేపుకోవడం ఉండదా? నేనేమైనా సరే రేపు 5 గంటలకే లేవాలి అనుకున్నాం. రాత్రి మేము అనుకున్నాం ఏమైనా 5 గంటలకే కోవిల్లోకి వెళ్ళాలి, అక్కడ చేసే పులిహోరలో మా యొక్క పాత్ర ఉండాలి అనుకున్నాం. 5 గంటలకు వచ్చేసాం. అంటే వాళ్ళు చేసుకోగలరు. మనం కూడా భగవత్ కైంకర్యంలో ఎంతో పాత్ర ఉండాలి అనుకున్నా ఏమండి అలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. మన మాటలు చెప్పేవాళ్ళం కానీ చేత చేసేవాళ్ళం కాదు కదా. అక్కడ కూర్చుని ఏదో కాస్తాడు, అమ్మో స్వామీజీ వచ్చి వారు కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు, వాడు ఫీల్ అవుతున్నారు.
మనకు కావాల్సింది ఏంటి? భగవత్ కైంకర్యం. అది వాక్ రూపంలో ఉండవచ్చు, మనోరూపంలో ఉండవచ్చు, కాయిక రూపంలో ఉండవచ్చు కదా. త్రికరణాల్లో ఏది అయినా ఆ కైంకర్యంలో పాల్గొంటే అది కైంకర్యం చేసినట్టే. కనుక అక్కడ కూర్చుని ఆయన కొంచెం ఇలా చేయండి, ఇలా చేయండి, చేద్దాం కదా. మళ్ళీ మళ్ళీ వస్తాయి అవకాశాలు. అవకాశం వచ్చినప్పుడే కైంకర్యంలో ప్రవేశించాలి. కనుక మమ్మల్ని మేము లేపుకున్నాం, 5 గంటలకు వెళ్ళాలి. ఎవడా లేపారా? అదే బిగ్ బాస్ తెలిస్తే రానిచ్చేవాళ్ళు కాదు. సోమవారం మీరు చేసుకోండి, ఆయన రావడం లేదు అని చెప్పి అది ఇస్తారా మీరు? ఓ మీద క్లాస్ ఉంటుంది అక్కడ. అందుకని ఆయన తెలియకుండా మళ్ళీ ఏమంటే మీరు ఫోన్ చేయండి నేను లేస్తానన్నా అనుకోండి, ఆయన దాకా వెళ్ళిపోతుంది. మీలో ఎవరికైనా ఆ మాట చెప్తే అది ఆయన దాకా వెళ్ళిపోతుంది. అందుకని మమ్మల్ని మేమే లేపుకున్నాం. గోదమ్మ తల్లిని తాను లేపుకున్నది అన్న తప్పు కాదు, లేదు. నచ్చెల్వాన్ తంగా ఎడిందిరాయ్, ఇది మధుర కవి ఆళ్వార్లకు కూడా చెప్పవచ్చును అంటూ ఈ ఆళ్వార్లు నచ్చెల్వాన్ తంగా ఎనడం చేత నమ్మాళ్వార్లకు హస్తస్థానీయుడా. నమ్మాళ్వార్లకు హస్తస్థానీయుడు మధుర కవులు. వారినైనా లేపింది అనవచ్చు, గోదమ్మ తనను తాను లేపుకుంది అనుకోవచ్చు. తర్వాత ఈవేళ పైహై ఆళ్వార్లను వారిని లేపారు అని ఇలాగా మనం మహానుభావులను ముందుంచుకొని ఈవేటి కార్యక్రమాన్ని అందంగా నడిపించింది. అలాంటి మహనీయుల గోష్ఠిలో మనం ఉండి భగవద్ అనుభవాన్ని పొందితే ఆ అనుభవానికి ఏ రకమైనటువంటి విచ్ఛిత్తి ఉండదు. ఆ అనుభవంలో ఏ రకమైనటువంటి వరపుచ్చము ఉండదు. అంటే భగవద్ అనుభవంలో కూడా డౌట్స్, అన్ని డౌట్సే. ఎందుకని? స్వతసిద్ధంగా అనుభవము అనేటువంటిది ఎవరికి ఉండదు. ఎవరైనా ఆ అనుభవంలో నిష్ఠత కలిగినటువంటి వారి యొక్క సలహాలను, సంప్రదింపులను, అనుచరణను మనం చేయగలిగితే ఆ అనుచరణ మనకి ఆనందాన్ని ఇస్తుంది. మా ఆచార్యులు ఎలా చేశారు, మాకు తెలిసినటువంటి పెద్దలు ఇలా చేశారు కనుక మనం ఇలా చేయటంలో ఒక ఆనందం. అది తప్పో గొప్పో మాకు తెలియదు, మా పెద్దలు చేశారు మనం చేస్తున్నాం అంటూ చక్కటి మనందరికీ భాగవత గోష్ఠిలో అన్వయించడానికి తగినటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగించడానికి గోదమ్మ తనకున్నటువంటి ప్రజ్ఞ, తనకున్నటువంటి భక్తి భావాన్ని ఆ పెద్దలందరినీ అనుసరించుకుంటూ ఆ భక్తి భావాన్ని పెంపొందించుకొని ఓ అందమైనటువంటి గొల్లను చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని ఓ సంప్రదాయ సిద్ధమైనటువంటి వ్రతంగా తాను ఆచరించి లోకానికి బోధించిన అద్భుతమైనటువంటి వ్రతంలో ఈవేళ 12వ రోజు ఓ విలక్షణమైనటువంటి గోపికను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాం. ఆండాళ్